పంజాగుట్లోని చట్నీస్ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్ లో మెట్ల మార్గాన్ని మూసివేయడంపై చర్యలు తీసుకుంది హైడ్రా. టిఫిన్ సెంటర్ ఉన్న ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్లకు వెళ్లకుండా మెట్ల మార్గాన్ని మూసివేశారు చట్నీస్ నిర్వాహకులు. దీనిపై 10 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా మెట్ల మార్గాన్ని అడ్డుకున్నారంటూ బిల్డింగ్లోని పై అంతస్తుల్లో ఉండేవారు గతంలో ఫిర్యాదులు చేశారు. కరోనా సమయంలో తమకు సమాచారం ఇవ్వకుండా రూట్ మూసివేయించారని చెప్పారు బాధితులు. దీనిపై గతంలో జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో సమస్యను పరిష్కరించింది. మెట్ల మార్గం తెరిచేలా చర్యలు తీసుకున్న హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు బిల్డింగ్ వాసులు. ప్రెమిసెస్లోకి వచ్చి అట్లా ఇప్పుడు చట్నీస్లో ప్రెమిసెస్లోకి వచ్చి మీరు ఇట్లా వీడియో తీస్తే బాగుంటుంది. హైదరాబాద్ చెప్తుంది, నేను ఎప్పుడు పిలిచినాను అంటున్నాడు మోహన్ రావు గారు. 4th ఫ్లోర్లో 2 ఫ్లాట్లు ఉన్నాయండి, ఈచ్ 1000 స్క్వేర్ ఫీట్. ఈ బిల్డింగ్ కట్టినప్పుడే మేము తీసుకున్నాము. అప్పుడే మేము ఆక్యుపై చేసినప్పుడే ఈ చట్నీస్ రెస్టారెంట్ వాళ్ళు కూడా ఆక్యుపై చేశారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక మేము కూడా కొంతకాలం సత్యంబాబు గారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ జర్మనీలో చేశారు. ఆయన స్టూడియో పెట్టుకున్నారు. ఇక అది కొంతకాలం నడిపించాము, ఒక 2-3 సంవత్సరాలు. తర్వాత ఈ చట్నీస్ వల్ల ఈ వర్కర్లు కొంచెం అంతా ఈ మెట్లు అది అంతా చేసి ఈ అంతా కొంచెం గలీజ్ చేసి కొంచెం వేసు ఆ లిఫ్ట్ లో పనిచేయక ఈ కస్టమర్లు కొంచెం ఇక రావడానికి ఇబ్బంది అయిపోయి ఇక మా బిజినెస్ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అప్పటి నుంచి మేము ఇది ఎంత ట్రై చేసినా కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవ్వలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా ఇది పెద్ద సెంట్రలైజ్డ్ కిచెన్ చేశారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బోల్డన్ని సిలిండర్స్ ఉంటాయి, పైగా మొత్తం వేస్ అన్ని కూడా బంద్ చేశారు. ఎక్కడికక్కడ తలుపులు పెట్టి తాళాలు వేయటం. ఇప్పుడు మాకే కాకుండా ఎవరన్నా ఏదన్నా ఫైర్ అయ్యి జరిగితే మాతో కాకుండా వాళ్ళ వర్కర్స్ కూడా సఫర్ అవుతారు మాతో పాటు. ఈ సేఫ్టీ ప్రికాషన్స్ కోసం మేము ఆల్రెడీ జిహెచ్ఎంసీకి 3 సార్లు కంప్లైంట్ చేశాము. ఇది మన అనాథరైజ్డ్గా ఈ కామన్ ప్లేసెస్ అన్ని కూడా ఆక్యుపై చేశారు. పార్కింగ్ చాలా ప్రాబ్లం అయిపోయింది. ఈ రోడ్ ఎక్స్టెన్షన్లో కొంతవరకు బిల్డింగ్ కొట్టేశారు. అప్పటి నుంచి మాకు ఇటు మెయిన్ ఎంట్రన్స్ పోయింది. పోయాక సైడ్ ఎంట్రన్స్ పెట్టుకున్నాము. సెల్లార్ నుంచి మెట్లు వెళ్తే ఇప్పుడు చూశారు కదా మీరు, ఈ మెట్లుకి అడ్డంగా గోడ కట్టి ఆయన రెస్టారెంట్ కిచెన్కి త్రూ చేసేసుకున్నారు. అప్పుడు ఇది కరోనా టైంలో జరిగింది. అప్పటి నుంచి మేము రిక్వెస్ట్ చేస్తానే ఉన్నాం, ఏదో ఒకటి అట్లా ఇది మంచి పద్ధతి కాదు, మాకు వెళ్ళడానికి ప్రాబ్లం ఉంది. అప్పటి నుంచి మేము వేకెంట్గా పెట్టి ఇక మా ప్లేస్ అంతా కూడా జిహెచ్ఎంసీకి ఎవ్రీ ఇయర్ ట్యాక్స్లు కడతానే ఉన్నాం. ఇక అప్పటి నుంచి జిహెచ్ఎంసీకి 3 టైమ్స్ మేము లెటర్స్ ఇచ్చాము. వాళ్ళు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఇక ఇప్పుడు కొద్దిగా హైడ్రా కమిషనర్ గారికి కూడా ఒకసారి మా బోర్డు విన్నవించుకుందామని మేము కంప్లైంట్ చేశాము. ఆయన మా కంప్లైంట్కి స్పందించి వెంటనే ఆయన వచ్చి చూశారు. చూసిన వెంటనే ఆయనకు కూడా ఈ కాజ్ జెన్యూన్ అనిపించింది. వెంటనే ఆయన యాక్షన్ తీసుకోమని చెప్తే ఇవాళ వచ్చి అందరూ ఇవాళ యాక్షన్ తీసుకున్నారు. ఇంకా ఫర్దర్ గా కూడా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక సైమల్టేనియస్ గా అవి కూడా అన్ని చేపిస్తా అని చెప్పేసి మాకు వాళ్ళు మాటిచ్చారు. ఇంతవరకు చేయటం మాకు కొద్దిగా చాలా సంతోషంగా ఉంది. ఇక ఫర్దర్ గా కూడా చేస్తే ఇంకా మా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు చట్నీస్ వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి, మేము బిజినెస్ చేసుకోవాలి. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటే ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఇది లాస్ట్ స్టేజ్ లో మేము ఇట్లా కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. కెమెరామెన్ అండి, ఇక్కడ పెద్ద స్టూడియో కట్టుకున్నాను. చాలా హోప్ తోని ఓన్ గా డిజైన్ చేసుకొని 4th ఫ్లోర్ లో చేసుకున్నాను. ఒక 2-3 ఇయర్స్ అయితే బాగానే జరిగింది. ఈ చట్నీస్ ఉండడం వల్ల మాకు చాలా ల్యాండ్ మార్క్ బాగుంటుందని చెప్పేసి చిన్న మార్పులు చేస్తున్నా కూడా మేము దాని గురించి పట్టించుకోలేదు. గత 10 ఇయర్స్ నుంచి అయితే నాకు 0 వర్క్ అండి. నేను నా లైఫ్ అంతా దీంట్లోనే పెట్టాను. నేను చేసుకోవడానికి పని లేదు. నాకు 74 ఇయర్స్. ఇప్పుడు దీనికి లిఫ్ట్ లేదు. నాకు లిఫ్ట్ యాక్సెస్ ఎవరు, నేను డబ్బు కడతానన్న యాక్సెస్ లేదు నాకు. మీరు కుర్రోళ్ళు మీరే ఇవాళ 4 ఫ్లోర్స్ ఎక్కాలంటే చాలా కష్టమైన పని. నా కస్టమర్స్ ఎలా వస్తారండి? నా కస్టమర్స్ రావడానికి ఎంత కష్టం అవుతుంది? 4 ఫ్లోర్స్ ఎక్కి రావడానికి, 4 తాళాలు తీసుకొని రావడానికి. చివరిగా ఫైనల్ గా హైడ్రా వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి హైడ్రా కమిషనర్ గారికి వెళ్తే ఆయన పర్సనల్ గా వచ్చి చూశారు.
మరి వీళ్ళకి కూడా ఏదో చెప్పుంటారు, వాళ్ళకి ఏమైనా చేయటం కంటే ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన యాక్షన్ తీసుకున్నారు.